కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. చింతపల్లి ఏజెన్సీలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి గ్రామంపైకి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇళ్లు ధ్వంసమైపోయాయి. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. నలుగురిని గ్రామస్తులు రక్షించారు. మరికొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీవీ9 తో ఫోన్ లో మాట్లాడారు ఐటీడీఏ పీఓ అభిషేక్. చట్రాపల్లికి రెవెన్యూ అధికారుల్ని పంపించామని తెలిపారు. సీలేరు ఘాట్ రోడ్ లో కూడా అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఏజెన్సీలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ఐటీడీఏ పీఓ. అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి గురుమూర్తి అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్.